లాన్సింగ్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. గ్రేటర్ లాన్సింగ్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి పారవస్యం చెందారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు, దాతలకు అన్నప్రసాదాలను అందజేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతనను అమెరికాలోని తదుపరి తరాలకు అందించాలనే తపనతో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందని జిఎల్టీసీ బోర్డు అధ్యక్షురాలు రేఖా నాగమల్లి ఈ సందర్భంగా తెలిపారు. కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీరాముడికి అంకితం చేస్తూ శ్రీ మధురై కృష్ణన్ చంద్రకౌన్స్ రాగంలో స్వరపరిచిన తిల్లానా కీర్తనకు శ్రీ దీక్షిత ఆత్మకూరి నృత్య దర్శకత్వంలో కూచిపూడి నాట్య ప్రదర్శన భక్తులను అమితంగా ఆకట్టుకుంది. అదేవిధంగా శ్రీ భద్రాచల రామదాసు స్వరపరిచిన రామమంగళం కీర్తనకు అంబికా తిరునగరి వైష్ణవి నృత్య దర్శకత్వంలో నాట్య ధర్మీ విద్యార్థుల నాట్య ప్రదర్శన కరతాళ ధ్వనులను అందుకునేలా చేసింది. ఆధ్యాత్మికంగా శ్రీరామనామ కీర్తనతో సాగిన నాట్య ప్రదర్శన ఆద్యాంతం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని అమెరికాలోని తదుపరి తెలుగు తరాలకు పరిచయం చేస్తూ గ్రేటర్ లాన్సింగ్ తెలుగు కమ్యూనిటీ బోర్డు ముందుకు సాగుతోంది. కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కమ్యూనిటీ నుంచి $12,000 సమీకరించినట్లు గ్రేటర్ లాన్సింగ్ తెలుగు కమ్యూనిటీ బోర్డు అధ్యక్షురాలు రేఖా నాగమల్లి తెలిపారు. అమెరికాలోని తెలుగు వారిలో మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార అలవాట్లు, భక్తిని పెంపొందించడంలో భాగంగా ఇటువంటి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకునేలా చేశారని అన్నారు. కార్యక్రమానికి హాజరైన భక్తులు కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాలను స్వీకరించి స్వామివారి దీవెనలు పొందారని శ్రీమతి రేఖా నాగవల్లి వివరించారు. కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలు, వాలంటీర్లు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు.